హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో నిన్న నైట్ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో రిలేటెడ్గా దాంతోపాటుగా కంటెస్టెంట్స్ ఎవరెవరు రావచ్చు, దాంతోపాటుగా పెద్ద పెద్ద ట్విస్టులు కొన్నాయి. ఆ ట్విస్టులు చాలా ఫాస్ట్గా రివీల్ చేసేసి వెళ్ళిపోతాయి. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం అనుకున్నా. ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ మీద అప్డేట్స్ పెడతానే ఉన్నాను. ఆ అప్డేట్స్ మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. చిన్న చిన్న అప్డేట్స్కి నేను వీడియో చేయలేను కాబట్టి. సో ఇప్పుడు సింగిల్ టేక్ వీడియో కాబట్టి మధ్యలో అన్న కూడా మీరు కొంచెం భరించాలా. రివ్యూస్ ఈ వీడియోతో స్టార్ట్ అయింది, షురూ అయింది. నెంబర్ 1 ఏంటంటే, ఈసారి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 9 ప్రాసెస్లో. సో కామన్ మ్యాన్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే చూసే మీలో ఒకరు, ఎంతమంది వెళ్తారు అనేది కూడా చెప్తాను. మీలో కొంతమంది బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళే అవకాశం ఉంది అనేది లేటెస్ట్ టాక్. ఆ టాక్ రిలేటెడ్గా క్లియర్ అప్డేట్ ఇస్తాను. నేను ఈ వీడియోలో చెప్పబోయే మాటలన్నీ కూడా ఒక 90% ట్రూ, 10% అది రాంగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 90% ట్రూ, 10% రాంగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది లాస్ట్ మినిట్లో వాళ్ళు ఎలాగైనా చేంజ్ చేసుకుని ఏదైనా చేయొచ్చు. దాన్ని పట్టుకొని 100% ట్రూత్ అయితే అవ్వదు. అందుకని క్లారిటీ ఇస్తున్నాను. 90%, 95% కూడా ట్రూ అవ్వచ్చు. ఒక 5% మేబీ అది రాంగ్ అవ్వచ్చు. దగ్గరగా మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది మీరు మొత్తం చూస్తే. సో పాయింట్ ఏంటంటే, ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నేను షేక్ అయ్యా. యాక్చువల్గా ఉన్న అప్డేట్ ప్రకారం ప్రోమో కంటే ముందు వేరే ప్రోమో రావాలి. కానీ ఈ ప్రోమో వేసిన తర్వాత నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. దాంతోపాటుగా ప్రోమో కూడా అల్లాడిచ్చారు. మీకేమనిపించింది ప్రోమో? నాకు సార్ మళ్ళీ హోస్ట్ అన్నందుకు నిజంగానే నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నాకు సార్ ఎంత బాగా చేసినప్పటికీ, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ, ఎంత బాగా సీజన్ 4ని సీజన్ 7 హిట్ చేసినప్పటికి కూడా తెలియకుండా మన లోపల ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు నాకు సరైనా, ఇన్ని సీజన్స్ నుంచి నాకు సరైనా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కొత్త హోస్ట్ వస్తే బాగుండు, నాగార్జున సారే కాకుండా వేరే హోస్ట్ వస్తే వాళ్ళని కూడా కొత్తగా చూడడానికి బాగుంటుంది అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ ఈ ప్రోమోలో అంతకుముందు సీజన్స్లో ఉన్న ప్రోమోలతో కంపేర్ చేస్తే చాలా ఎనర్జెటిక్గా, చాలా స్టైలిష్గా ఉన్నారు. సూపర్ అనిపించింది నాగార్జున సార్. ఇంకో విషయం ఏంటంటే, ఆ ప్రోమో రిలీజ్ చేసిన టైము ఏనా ఇంత నైట్ టైం 9-9:30 కల్లా అప్లోడ్ చేశారు ఏంటి? ఎప్పుడు లేదు. ఎప్పుడైనా రిలీజ్ చేస్తే సాయంత్రం పూట అట్లా రిలీజ్ చేస్తారు. కానీ నిన్న అట్లా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఉన్న హింట్స్ ఏంటి చెప్తా. ఫస్ట్ చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ లిస్టులు, బజ్ హోస్టులు, ఆ తర్వాత కామన్ మ్యాన్ ఎంట్రీలు ఎలా ఉండొచ్చు, ఎలా అప్లై చేస్తే మీరు వెళ్ళే అవకాశం ఉంది. ఉడాల్గాడు కామన్ మ్యాన్గా వెళ్ళాడా, ఉడాల్గాడు చుట్టూ ఉన్న కాంట్రవర్సీ ఏంటి, ఉడాల్గాడి సిచ్యువేషన్ ఏంటి, అప్పుడు నన్ను తీసుకున్నది ఎలాగా, కానీ కామన్ మ్యాన్ ఎలా అయ్యా, అసలు ఏంటి, నేనేం చేశాను, అక్కడ ఏం జరిగిందని దాని చుట్టూ ఉండే కాంట్రవర్సీలన్నీ కూడా టచ్ చేసి వదిలేసి పెంట చేసేస్తా. మొత్తం చూడండి. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుంటే, నాకు సార్ డ్రస్సు, ఆ సూటు గీటు అంతా అల్లాడిచ్చేశారు. దాంతోపాటుగా అక్కడ రత్నాలు పెట్టారు. వజ్రాలు, రత్నాలు, నవరత్నాలు. మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఆ రత్నాలు వేసేసి, అంటే డైమండ్స్తో కొంచెం ప్యాక్ చేసి ఉంచారనమాట. ఆ లోగోని ఆ డైమండ్స్తో ప్యాక్ చేసి ఉంచితే, దానికి నేను అనుకున్నది ఏంటంటే, డైమండ్స్ అంటే రత్నాలు అంటే మనకు గుర్తొచ్చింది నవరత్నాలు. సో నవరత్నాలు అంటారు కాబట్టి మేబీ 9వ సీజన్ కాబట్టి అట్లా రత్నాలు, డైమండ్స్ పెట్టారేమో అని నా ఉద్దేశం. సో అలా పెట్టి నాకు సార్ వచ్చేటప్పుడు అలా నడుచుకుంటూ వచ్చి చేతిలో ఒక గద లాంటిది పట్టుకొని దాని చుట్టూ బీబీ అనేసి రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఆ బీబీలు కూడా 9 ఉన్నాయని నాకు అనిపించింది. అంటే 9th సీజన్ కాబట్టి అట్లా పెట్టారు. దాన్ని లాక్కుంటూ వచ్చి దాన్ని పగలగొట్టగానే అక్కడ లోగో ఉంటుంది. వీటన్నిటికీ మీనింగ్ ఏంటి, హింట్స్ ఏంటి అనేది నాకు అనిపించింది చెప్తాను. మీకేమన్నా అనిపిస్తే కూడా చెప్పండి. ఇది కొత్తగా ఉందని ఉండాలి, ఎట్ట కూడా థింక్ చేస్తారని అనిపించిన కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ నాకు సార్ ఏమంటారంటే, ప్రతి దాంట్లో హింట్ ఉంది. నాకు అనిపించిన హింటు ఫస్ట్ నాకు సార్ అనే మాట, ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఇది నార్మల్ డైలాగ్, ఇదేం పెద్ద ఇదేం కాదు, దీంట్లో ఏం మీనింగ్ లేదు. ఆటలో అలసిపోతా కానీ అలసిపోయినంత మాత్రాన గెలుపు అయితే రాదు అది అన్నారు. గెలవాలి అంటే ఏం చేయాలి కూడా చెప్పారు నాకు సార్. ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది అనేది దీంట్లో రివీల్ చేశారా అని మనకు అనిపించింది. వాళ్ళ మనసులో ఏముందో తెలియదు కానీ 90% ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అనేసి అనిపించింది. ఈ లైన్కి ఏం లేనంటే, ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు. ఇది మీరు గట్టి గుర్తుపెట్టుకొని, యుద్ధం చేస్తే సరిపోదు. యుద్ధం అనేది చాలా పెద్ద మాట. యుద్ధం అనేది బిగ్గెస్ట్ థింగ్ అని. యుద్ధం చేసేవాడ, యుద్ధం చేస్తే సరిపోదు అనేసి మాట్లాడినప్పుడు దానికి మించింది వాడాలి అక్కడ. కానీ దానికి మించింది ఏం వాడలేదు. దానికి మించిన పదం అక్కడ వాడింది ఏంటి, యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ఇది కూడా నోట్ చేసుకోండి, కొన్నిసార్లు అన్నారు.
ఆ కొన్నిసార్లు అనేది వాడకుండా ఉంటే మీనింగ్ వేరేలాగా వెళ్ళిపోయి ఉండదేమో. కొన్నిసార్లు అని వాడడం వల్ల యుద్ధం చేస్తే సరిపోదు, కానీ కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ప్రభంజనం సృష్టించాలి. యుద్ధం కంటే ప్రభంజనం పెద్ద మాట. మనం నార్మల్గా తీసుకుంటే పెద్ద మాట ఏం కాదు. కానీ ఇక్కడ కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అన్న మాట నుంచి నేను ఏమేమి అల్లుకున్నానంటే, ఉడాలగడు బ్రెయిన్తో అల్లుకున్నది ఏంటంటే, మేబీ ఈ సీజన్లో కొత్తగా వాళ్ళు ఏదైనా ట్రై చేయబోతున్నారా? ఆ కొత్తగా ట్రై చేసేది ఏంటని నాకు అనిపిస్తుందంటే, జస్ట్ ఇది లీక్ కాదు, నాకు అనిపించిన ఐడియా. దాన్ని బట్టి ఏమనిపించిందంటే, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలంటే మేబీ ప్రభంజనంలోనే జనం ఉంది. అంటే జనాల సపోర్ట్ కొన్నిసార్లు నువ్వు సర్వైవ్ అవ్వడానికి నువ్వు ఎంత బాగా ఆడినా, ఎంత యుద్ధం చేసినా, నువ్వు పర్ఫార్మెన్స్ పీక్లో ఉన్నా జనాల చేతుల్లో ఉంది. అది ఎవ్రీ సీజన్ ఉంది కదరా ఉండాలి. మళ్ళీ కొత్తగా ఏంటి, జనాలే ఓట్లు వేయాలి కదరని. జనాలే ఓట్లు వేయాలి అనేది ఎవ్రీ సీజన్ ఉండే ప్రాసెసే. కానీ ఈసారి ఏమన్నా కొత్తగా పెట్టబోతున్నారేమో. నేను కొన్ని హిందీయో కన్నడని ఏదో సీజన్లో గూగుల్లో చూసింది ఏంటంటే, ఆ సీజన్స్లో సడన్గా ఈ వీక్లో ఎవరిని లోపలికి పంపించాలనో, ఎవరిని ఎంట్రీ చేయాలనో, ఎవరిని ఎలిమినేట్ చేయాలనో, మిడ్ వీక్లు చేయాలనో దానికి కూడా ఓటింగ్ పెట్టిన సీజన్స్ ఉన్నాయి అంట. ప్రతిదానికి వాళ్ళ వాళ్ళ క్యాప్టెన్ ఎవరు ఇవ్వాలనో, వాళ్ళలో ఏం జరగవచ్చనో, అంటే లోపల జరిగేదాన్ని కూడా జనాలు డిసైడ్ చేసినవి కూడా ఉన్నాయంట. సడన్గా వెళ్ళిపోవడం, సడన్గా రావడం, ఇట్లాంటివి కూడా. అలా ఏమన్నా కొన్ని వారాలు ఏమన్నా చేయబోతున్నారా? అదొకటి, ప్రపంచంలో సృష్టించాలనేది. ఇంకొక రీజన్ ఏంటంటే, నేను కామన్ మ్యాన్స్ అని చెప్పాను చూసారా, దాంట్లో కూడా ఇది రీజన్ యాడ్ అయి ఉంది. ఏంటంటే, కామన్ మ్యాన్స్ సెలక్షన్ ఈసారి జనాల చేతుల్లో ఉంది అనేది లేటెస్ట్ టాక్. దానికి నేను లాస్ట్లో కంక్లూడ్ చేస్తాను దాని విషయం. ఈ ప్రపంచం అనేదానికి జనాలను ఇన్వాల్వ్ చేస్తూ నువ్వు అక్కడ లోపల పర్ఫార్మెన్స్ ఎంత ఉన్నా, రెగ్యులర్ ప్యాటర్న్లో ఓటింగ్ ప్రాసెస్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఓటింగ్ వేసి బయటకు వచ్చేదాన్నే కాకుండా ఇంకేదైనా కొత్తగా జనాలను ఇంక్లూడ్ చేస్తారేమో. జనాల సపోర్ట్ నువ్వు సర్వైవల్కి ప్రతి సీజన్ లాగే కాకుండా ఇంకొంచెం కొత్తగా ఏదో ఉండబోతుంది, జనాల సపోర్టు ఇంక్లూడ్ చేయబోతున్నారు అనేది నాకు అనిపించింది. అందుకని లేకపోతే అంత ఈజీగా యుద్ధం చేస్తే సరిపోదు, ప్రపంచంగా యుద్ధం చేస్తే యుద్ధమే పెద్ద మాట అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో చెప్పండి. అంటే ప్రోమో వీడియో చేస్తున్నాం, దాంట్లో ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి కదా, అట్లా అనమాట, ఎత్తుక్కుంటూ దొరికింది. తర్వాత ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రపంచం సృష్టించాలి అని చెప్పిన తర్వాత ఈసారి బిగ్ బాస్ అనేది చదరంగం కాదు, రణరంగమే అనేసి చెప్పారు చూసారా. దీంతో మనకేం క్లారిటీ ఇచ్చారంటే, ఎత్తులు పై ఎత్తులు ప్లాన్లు ఇవి కాకుండా రణరంగం, ఫైటింగ్ బాగుండబోతుంది, టాస్కులు బాగుండబోతున్నాయి, హడావిడి బాగుండబోతుంది, గొడవలు బాగుండబోతున్నాయని క్లియర్ హింట్ ఇచ్చారు. గొడవలు బాగుండబోతున్నాయి అన్నప్పుడు తెలియకుండా మైండ్లోకి ఏమొస్తుందంటే, మేబీ అవుట్ సైడ్ గొడవలు ఉండే వాళ్ళని లోపలికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ ఎక్కడ ఉంది, బెట్టింగ్ వర్సెస్ హెచ్కే అని, హెచ్కే వర్సెస్ ఇద్దని, హెచ్కే వర్సెస్ ఇంకొంతమందిని, ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలా కొంత బ్యాచ్ని ఏమైనా వీళ్ళిద్దరిని వాళ్ళొకరిని వీళ్ళొకరిని ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా గొడవలు పెడతారా అనే యాంగిల్ కూడా ఉంది. లేదా సెలక్షన్ ప్రాసెస్సే రఫ్ క్యాండిడేట్ని, టఫ్ క్యాండిడేట్ని గొడవలు ప్రతిదానికి వేస్తానే అనే వాళ్ళని ఏమైనా తీసుకొని పోయి ఆడ గొడవలు పెట్టుకోమని ఆ సిచ్యువేషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తారా? అంటే ఆ క్యాండిడేట్లే మాస్ క్యాండిడేట్లు ఎప్పుడు గొడవలకు ముందు ఉంటారు అనేసి అలాంటి బిహేవియర్ ఉండే క్యాండిడేట్లు ఏమైనా ఎక్కువ మంది సెలెక్ట్ చేసేమన్నా గొడవలు ఎక్కువ ఉండే అవకాశం ఉందా? లేదా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఎవ్రీ సీజన్ లాగే కాకుండా కొత్తగా గొడవలు క్రియేట్ అయ్యేటట్టుగా, గ్రూపిజం ఫామ్ అయ్యేటట్టుగా స్టార్టింగ్ నుంచి ఏమైనా చేయబోతున్నారా? ఈసారి గట్టిగా ఉండబోతున్న గొడవలు అని క్లియర్గా ప్రోమోలోనే హింట్ ఇచ్చారు. అది ఫస్ట్ ప్రోమోలోనే అన్నప్పుడు ఫర్దర్గా వచ్చే 2-3 ప్రోమోస్లో ఇంకే రేంజ్లో రివీల్ చేస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని నాకు ఏంట్రా ఈ సీజన్ లేస్తుందా ఏంద్రా, బాగా లేస్తట్టుందే అనిపించింది. కొంతమంది ఈ ప్రోమో చూసి ప్రోమో మాత్రం ఎట్టుంది, లేదన్నా నవరత్నాలు అంటున్నారు, కానీ అదే బ్యాక్గ్రౌండ్లో నవరత్నాలు, సముద్ర సీజన్ నవరత్నాలు అనేసి అంటున్నారు. కానీ ఒక రకంగా ఉంటే మాకేం ప్రాబ్లం లేదన్నా, కానీ నవరత్న ఆయిల్ రాసుకునే అంతగా ఉండకూడదు, ఆయన తర్వాత నవరత్నాలు పెట్టి అన్న సెన్స్లో కామెంట్ చేస్తున్నారు. నాకెందుకు ఆ నవరత్న ఆయిల్ రాసుకునే అంత సెన్స్లో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా సీజన్ బాగుంటుందన్న హంగామా హోప్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది కూడా క్లియర్గా ఇప్పుడు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత నాకు సార్ ఏంటి చేశారు, మొత్తం టోటల్గా ప్రోమో బాగుంది, ప్రోమోలో ఒక హింట్ ఇచ్చారు, సూపర్ ఉండబోతుంది అనేసి, హంగామా ఉండబోతుంది, జనాలు ఇంక్లూడ్ చేయబోతున్నాం అనేసి హింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎందుకురా ఈ సీజన్ బాగుండబోతుంది అని ఎవ్రీ సీజన్ లాగా నువ్వు చెప్పే సొల్లు, అది ఎవ్రీ సీజన్ చెప్పారు కూడా, ఈ సీజన్లో నీకు ఎందుకు అనిపించిందని చెప్తావు. ఈ అట్టగా జరగదు, జరగపోయినంత మాత్రాన మేము నిన్ను తిట్టుకుంటాం, నువ్వు ఎప్పుడు చెప్పేది నేను స్టోరీ పెట్టించాలి ఈసారి అదిరిపోద్ది అంటే ఎప్పుడు అదే చెప్తావు, ఆపరా అంటారు అందరూ. కానీ స్టిల్ ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఈసారి ఎందుకు ఉండబోతుందని నాకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే, ఈసారి బిగ్ బాస్ టీమ్ అనేది సెలక్షన్ ప్రాసెస్లో బీభత్సమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బీభత్సమైన దాని ఏమంటారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్. అది ఎలా చేస్తున్నారంటే నాకు వచ్చింది,
లాస్ట్ టైం ఏం జరిగింది, ఒక లాంగ్వేజ్కి సంబంధించిన పర్టికులర్ కంటెస్టెంట్స్ ఎక్కువ మంది అవ్వడం. అది యాక్చువల్గా లాస్ట్ సీజన్స్లో, అంతకుముందు సీజన్స్లో వేరే లాంగ్వేజ్లో ఉన్నారు. కానీ ఈసారి దరిద్రం కొద్దీ వాళ్ళు గుర్తించకుండా జరిగింది ఏంటంటే, ఒకే లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు 4-5 పెట్టేసి ఆ 4-5 సీరియల్కి సంబంధించిన వాళ్ళే ఉండడం వల్ల క్లియర్గా అది వేరే రకంగా వెళ్ళిపోయింది. లాంగ్వేజ్ వర్సెస్ లాంగ్వేజ్ లాగా ట్రీట్ అయింది. అది ఆ పెంట అలాంటిది ఇంకొకసారి జరగకూడదని క్లియర్గా స్ట్రిక్ట్గా వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారనేది ఫుల్ టాకు. కాబట్టి ఈసారి 99.9999% తెలుగు వాళ్ళే కంటెస్టెంట్స్గా ఉండే అవకాశాలు వెరీ హై. ఒకవేళ ఉన్నా, ఒక లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ ఉన్నా, వాళ్ళకు కూడా తెలుగు వచ్చేటట్టు, వాళ్ళు కూడా ఒకరినే తీసుకునేటట్టు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది ఉండాలి అని నేను కూడా గట్టిగా కోరుకున్నా, అదే ఉండబోతుంది అనేసి మనకు వచ్చిన అప్డేట్స్. ఇదొకటి. ఇంకొకటి, ఈసారి ఎర్లీగా స్టార్ట్ అవుద్దా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాన్ని సూపర్ అప్డేట్స్. ఒకటి ఫాస్ట్కి వెళ్ళిపోతాం. ఈసారి ఎర్లీగా స్టార్ట్ అవుద్దా అని ఎందుకు అనిపించిందంటే అందరికీ, నేను చెప్తాను స్టార్ట్ అవుద్దో స్టార్ట్ కాదు. యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యేటట్టుగా September 7th మోస్ట్లీ స్టార్ట్ అవుద్ది, లేదంటే ఒక్క వారం ముందు 99% September 7th బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది. ఎందుకురా ఎర్లీగా ప్రోమో రిలీజ్ చేశారంటే దాంట్లోనే ఉంది అసలు కథ అంతా. ఎందుకంటే ఎవ్రీ సీజన్ లోగో రిలీజ్ చేసేదే July 15th, July 14th, 15th, 16th ఆ డేట్లోనే అంతకుముందు సీజన్స్లో రివీల్ అయింది లోగోస్. కానీ ఈ సీజన్ దాదాపుగా 20 రోజుల ముందు లోగో రిలీజ్ అయితే సుప్పున వచ్చేసి హోస్ట్ని కూడా రివీల్ చేయకుండా ఏదో చేస్తారు. అలాంటిది లోగోతో పాటు హింట్లు, నాక్సారు ఇన్ని రిలీజ్ అని ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా, కామన్ మ్యాన్ ప్రాసెస్ అంటావు కూడా, నువ్వు కూడా కామన్ మ్యాన్ లాగా పోయావు అంటే అసలు కాంట్రవర్సీ ఏంటంటే, నేను ఆల్రెడీ 1-2 వీడియోస్లో చెప్పాను, మళ్ళీ జరిగినట్టుగా చెప్తున్నా. నేను కామన్ మ్యాన్ కేటగిరీలో ఆ కామన్ మ్యాన్ లింక్ ఓపెన్ చేసి నేను ఎప్పుడు వాళ్ళకి పంపించలేదు. నేను లింక్ ఓపెన్ చేసి వాళ్ళకి నా ప్రొఫైల్ పంపించి నేను సెలెక్ట్ చేయండి అని చెప్పలేదు. ఏమీ జరగలేదు. వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు నేను, నా వైఫ్, మా బాప ముగ్గురు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా కాల్ వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి వాళ్ళే సెలెక్ట్ చేసి వాళ్ళే రెమ్యూనరేషన్ ఇచ్చి వాళ్ళే చేశారు. కానీ నేను కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యగల. అక్కడ లోపల ఏం జరిగింది అసలు ఏంటనేది తెలియదు. అక్కడ కామన్ మ్యాన్ సెలెక్ట్ చేస్తామని ఆ సీజన్లో చెప్పినప్పటికీ నాకేం జరిగిందంటే, అక్కడ జరిగింది చెప్తా, దీన్ని ఎట్లయినా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మాకు అప్పుడు ఇది ఉండింది క్వారంటైన్ ఉన్నప్పుడు ఏం చేసినట్టు, క్వారంటైన్లో ఉన్నాము. క్వారంటైన్లో నుంచి ఒక డ్రైవర్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుని వెళ్తారు. పిక్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్తో మాట్లాడేటప్పుడు, ఏం కామడు కంటెస్టెంట్స్ అందరి పేర్లు వస్తున్నాయి కానీ కామన్ మ్యాన్ ఎవరు నాకు ఐడియా రాలేదు అంటే, మనకు లీక్స్ వస్తుంటాయి కాబట్టి నేను అన్నా కామన్ మ్యాన్ ఎవరు లేనట్టున్నారన్న అక్కడ, నాకు ఎవరో చెప్పారన్న, టాక్ ఏంటంటే నువ్వే కామన్ మ్యాన్ అంటున్నారన్న అన్నాడు. నేను కామన్ మ్యాన్ నేను తమ్ముడు, నాకు ఎవరు చెప్పలేదే, నేను అసలు లింక్ కూడా క్లిక్ చేయలేదే అనేసి చెప్తే అలా మాట చెప్పారు నాకు. అంతే, ఆ డ్రైవర్ చెప్పిన మాట, కామన్ మ్యాన్ లేడు మాకైతే తెలిసిందన్న, నువ్వు కామన్ మ్యాన్ అన్నట్టుగా ఎవరో అంటుంటే విన్నాను, నాకు కూడా క్లారిటీ లేదు. నేను వెళ్ళి స్టేజ్ మీద మేము ఏం చేస్తామంటే, నాగ్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద మెట్ల మీద నిలబడతాము. నాగ్ సార్ అకౌంటారు, మమ్మల్ని చూడొద్దంటారు, మమ్మల్ని వినొద్దంటారు, కానీ వినపడ్డప్పుడు కామన్ మ్యాన్ అనే పదం నా ప్రోమోలో వినపడింది, నా ఏవీలో ఉంది. వాళ్ళు ఇచ్చింది ఏవి వాయిస్ ఓవర్. అది చూసి ఏరా డ్రైవర్ చెప్పింది అదే ఏవి అంటున్నారు, కామన్ మ్యాన్ అంటున్నారు, ఏంట్రా మనల్ని కామన్ మ్యాన్ కింద వేసారా, ఎట్లా సరేలే మనకెందుకు ఇవన్నీ ఆ టెన్షన్స్ తిని లోపలికి వెళ్ళాం. నాగ్ సార్తో మాట్లాడడం వెళ్ళిపోయిన తర్వాత కన్ఫెషన్లో నాగ్ సార్ 1-2 సార్లు చెప్పాను నాకు, నువ్వు కామన్ మ్యాన్ లాంగ్వేజ్ చూస్తున్నారు, నువ్వు కామన్ మ్యాన్ అది రెడ్డి అని. ఏంట్రా కామన్ మ్యాన్ అనేది. ఆ తర్వాత నాకు అర్థమైంది, కామన్ మ్యాన్ కేటగిరీలో నన్నే తీసుకున్నారు, హౌస్లో చూస్తే ఎవరు లేరు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఆ సీజన్లో సీజన్ 6లో కంటెస్టెంట్స్ కామన్ మ్యాన్స్ కోసం ట్రై చేసినప్పుడు కామన్ మ్యాన్స్ దొరికినట్టు లేరు, ఎవరో ఒకరిని కామన్ మ్యాన్ కింద వేయడానికి ఆ సీజన్లో ఉన్న కామన్ మ్యాన్ కేటగిరీలో కొంచెం కనపడే వ్యక్తి, చూడడానికైనా ఏదైనా మెటనాయలు కామన్ మ్యాను, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కామన్ మ్యాను, చిన్న యూట్యూబరు, ఆ సెన్స్లో నన్ను వేసారేమో అన్నట్టు అనుకున్నా. అది నిజమో కాదో, వేసారో లేదో అనేది కూడా తెలీదు. ఇలా నా ప్రాసెస్ జరిగింది. నేను అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో క్లిక్ చేయలేదు, నేను సెలెక్ట్ చేయలేదు. అంతెందుకు కామన్ మ్యాన్ కేటగిరీ వచ్చినప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను సీజన్ 6లో, ఎలా సెలెక్ట్ అవ్వాలి ఏంటి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పని కూడా చెప్పాను. అలాంటిది నేను అప్లై చేస్తుంటే నేను చెప్పాను, నేను అప్లై కూడా చేయాలి. ఇలా సెలక్షన్ జరిగింది నాది. అంతేగాని నేను కామన్ మ్యాన్ కేటగిరీ కాదు, అది ఒకటి క్లారిటీ ఇచ్చాం. ఆ తర్వాత ఇది కరెక్ట్గానే ఇచ్చానా, కరెక్ట్గా ఇవ్వకపోతే కామెంట్ చేయండి, తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను సింగిల్ టేక్ వీడియో కాబట్టి. ఇప్పుడు ఈ సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ ఎలా ఉండబోతుంది అనేది ఆ ప్రభంజనానికి లింక్ అయి ఉండేది ఏంటంటే, ప్లస్ ఎర్లీగా ప్రోమో వచ్చి దానికి లింక్ ఏంటంటే, ఎర్లీగా ప్రోమో వచ్చింది ఎందుకంటే ఈ ప్రోమో ఇక్కడ వస్తేనే నెక్స్ట్ ప్రోమో 1 week 10 daysలో వచ్చే ప్రోమోలో కామన్ మ్యాన్ కాంటెస్ట్ అనేది రన్ చేయాలి. అలా రన్ చేయకుండా ఫస్ట్ ప్రోమో కామన్ మ్యాన్ కాంటెస్ట్ అని చెప్తే ఏ సీజను, దానికి లోగో ఏంటి, దాని థీమ్ ఏంటి అనేది తెలియాలి కదా. ఇప్పుడు నాగ్ సార్ వచ్చారు, వజ్రాల బాల్ కొట్టారు, నవరత్నాలు వేశారు, నవరత్న ఆయిల్ పూసారు, ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుందేమో, సీజన్ ప్రభంజనం అంటున్నాడు, గొడవలు అంటున్నాడు, చదరంగం అంటున్నాడు, మ్యానిపులేషన్ ఏదో అంటున్నాడు కదా. ఇప్పుడు అది చూసి అర్థమైనోడు కూడా కామన్ మ్యాన్ కాంటెస్ట్కి అప్లై చేస్తాడు. కాబట్టి ఎర్లీ ప్రోమో ఇది వచ్చింది. సెకండ్ ప్రోమో కామన్ మ్యాన్
మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఇది చేయండి అనేసి ఏదో కాంటెస్ట్ జరగబోతుంది. ఆ కాంటెస్ట్ ఏం జరగబోతుంది అనేది 2 ప్రాసెస్లు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. దీంట్లో ఒకటి అయ్యే అవకాశం ఉంది. ఒకటి వచ్చి ఎవ్రీ సీజన్స్లో అంతకుముందు సీజన్లో పెట్టినట్టుగానే ఏదో లింక్ ఓపెన్ చేసి మీరు 20 MBలోనో 25 MBలోనో ఇంత షార్ట్ 2-3 మినిట్స్కి తగ్గకుండా మీరు ఒక వీడియో చేసి పంపిస్తే మిమ్మల్ని మేము షార్ట్ లిస్ట్ చేసుకొని మిమ్మల్ని పిలిచేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీలో ఒకరిని ఇద్దరు సెలెక్ట్ చేస్తామని చెప్తారు. అదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటంటే 90% జరగబోయే ప్రాసెస్ ఇది అనేది లేటెస్ట్ టాక్. ఫస్ట్ ప్రాసెస్ 10% ఛాన్స్ ఉంది. రెండో ప్రాసెస్ ఏంటంటే కొంతమందిని, అది కామన్ మ్యాన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, మరీ సెలబ్రిటీ అంత స్థాయిలో ఉండే పెద్ద అంటే సెలబ్రిటీ అంటే ఏం లేదా, వాళ్ళు తీసుకునే మోడల్ ఏంటంటే ఒక యూట్యూబర్ కూడా సెలబ్రిటీయే, కానీ ప్రతి యూట్యూబర్ సెలబ్రిటీ కాదు. ఎలా అంటే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు ఆల్రెడీ ఫేమ్ వచ్చి ఉంటుంది, పెద్ద ఏదో స్టేజ్ మీదకి వెళ్ళి పెద్ద స్టార్స్తో పార్టిసిపేట్ చేసి పెద్ద ప్రోగ్రామ్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన వాళ్ళే సెలబ్రిటీస్. ఒక యూట్యూబర్ ఉన్నాడు, సుత్తు వీడియోస్లు అన్నీ చేస్తుంటాడు, షార్ట్స్ చేస్తుంటాడు, బూతులు తిడతా ఉంటాడు, గందరగోళంగా చేస్తూ ఉంటాడు. 20 లక్షలు 30 లక్షలు షార్ట్స్ చేయడం వల్ల సబ్స్క్రైబర్లు వస్తారు. వాళ్ళు సెలబ్రిటీలు అంటావా? కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ అందరినీ సెలబ్రిటీ అన్నాం కదా. వాళ్ళు వేరే మోడల్లో వాళ్ళు తీసుకునే మీనింగ్, వాళ్ళు ఇచ్చే మీనింగ్ వేరే రకం ఉంటుంది. అలా వాళ్ళు అనుకున్న సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించి ఏదో కాంపిటీషన్ కానీ ఏదో కాంటెస్ట్ కానీ క్రియేట్ చేసి దాంట్లో జనాలను కూడా ఇంక్లూడ్ చేసి మేబీ వాళ్ళ నుంచి ఒక 5 మందిని కామన్ మ్యాన్స్ని తీసుకుంటారనేది టాకు. ఇది 90% జరగబోతుంది. అయితే 10% ఏంటంటే ఈ ప్రాసెస్ కాకుండా నార్మల్గా అప్లై చేసుకుని వాళ్ళలో ఒకరిద్దరిని సెలెక్ట్ చేసుకునేది కూడా 10% ఇది. ఏదైనా ఈ 2 ప్రాసెస్లో ప్రాసెస్ జరుగుతుంది, కానీ కామన్ మ్యాన్ సెలక్షన్ అయితే ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 99.99% కామన్ మ్యాన్స్ని ఇంక్లూడ్ చేయబోతున్నారు. దాంట్లో జనాలను ఇంక్లూడ్ చేసే ప్రాసెస్ కూడా ఉంది అనేది నాకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. అంతా డైరెక్ట్గా చెప్పలేక అలా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో ప్రోమో కూడా వస్తుంది అనేది స్టాక్. ఇప్పుడు కామన్ మ్యాన్స్లో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రపంచంలో అని చెప్పని చూస్తారు, దానికి 5 మందిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు దానికి ఏం పెట్టే అవకాశం ఉందంటే ఒక 30-40 మందినో 50 మందినో ఇలా ఒక ఫిల్టర్ చేసుకుని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళలో నుంచి ఒక 5 మెంబర్స్ని ఫిల్టర్ చేయడానికి సంథింగ్ వాళ్ళకి ఏదైనా టాస్క్లు పెట్టడమో లేకుంటే వాళ్ళకి ఏదైనా క్రియేట్ చేయడమో, వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఎవరుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు బిగ్ బాస్ టీమ్కి వచ్చేసి డిసైడ్ చేయడమో, లేదా ఆ 30, 40, 50 మెంబర్స్ నుంచి ఒక 5 మందిని సెలెక్ట్ చేయడానికి జనాల్ని ఏదో ఒక ప్రాసెస్లో ఇంక్లూడ్ చేయడమో జరిగే అవకాశం ఉంది అనేది టాక్. మీకు అర్థమైందా? మొత్తానికి కామన్ మ్యాన్ కేటగిరీ ఉంది. దానికి సెలెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలనేది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దీంట్లో చెప్పేది అంటే సింపుల్. మీకు నిజంగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటే మీది ఒక యూనిక్ క్యారెక్టర్ అయితే, పిచ్చినాయలు అయి ఉండాలా, లేదంటే అమాయకుడైన ఉండాలా, భయంకరమైన అందమైన అమ్మాయి అయినా ఉండాలా. సింపుల్ అండి. ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది. ఎవరెవరో పెద్ద ఆవిడ ఒక పెద్దామ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత ఎవరెవరో ధర్నాలు చేస్తుంటారు, రాస్తారు, ఒకళ్ళు చేస్తున్నారు. బిగ్ బాస్కి వెళ్ళాలని అందరూ వెళ్ళలేరు. ఒక యూనిక్ బిహేవియర్ ఉండాలి. ఆ యూనిక్ బిహేవియర్ ఉందని వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఒక యూనిక్ బిహేవియర్ మీద ఉంటుంది. 19 రకాల బిహేవియర్స్ ఉండే కంటెస్టెంట్స్ని తీసుకెళ్ళి ఒక రూపాయలు వేస్తారు. దాంతోపాటుగా దాంట్లో ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, బ్రాహ్మణ్ ఉంటాడు. ఎందుకంటే నాన్ వెజ్ తినరు వీళ్ళు. కొంతమంది తిన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటి, బ్రాహ్మిన్స్లో కూడా ఒకరిద్దరిని ప్రతిసారి కంటెస్టెంట్స్ని వేస్తారు. వాళ్ళ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే ఒక మినీ సొసైటీ ఫామ్ చేయాలి బిగ్ బాస్ హౌస్లో. ఆ మినీ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్యూనిటీ, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, రిచ్ పూరు, మంచి అఫీషియల్స్, వీళ్ళందరినీ సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలా మింగిల్ అయి ఉంటారు, గొడవలు వేసుకుంటారా, ఎలా ఉంటారు అనే దాన్ని అలా ఫ్రేమ్ చేస్తారు. ఆ షో అలాంటిది, ఒక మినీ సొసైటీ ఫామ్ చేస్తారు. ఆ మినీ సొసైటీలో నువ్వు ఇదవ్వాలి అంటే నీది ఒక యూనిక్ క్యారెక్టర్ ఉండాలి. ఊరికి అప్లై చేసాం సార్ నేను ఇది సార్ అది సార్ అంటే అవ్వదు. యూనిక్ క్యారెక్టర్ ఉందని నీకు తెలిసినప్పుడు ఆ యూనిక్ క్యారెక్టర్ నాది అని తెలిసేలాగా వాళ్ళు చెప్పిన టైం ఫ్రేమ్లో నువ్వు వీడియో పంపించుండాలి. సొల్లు వీడియోలు చేస్తే వర్కౌట్ అవ్వదు. యూనిక్ క్యారెక్టర్ నా 2-3 మినిట్స్లో నువ్వు చేయగలిగితే వాళ్ళని నేను షార్ట్ లిస్ట్ చేస్తే అక్కడికి నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రాసెస్లో కావచ్చు, తర్వాత చేసుకోవచ్చు. అది జరిగేది. ఆ యూనిక్ క్యారెక్టర్లు ఎలాంటివంటే ఒక యాంగర్ పర్సనాలిటీ కావచ్చు, ఒక అందమైన అమ్మాయి, పెళ్లిగాని అమ్మాయి కావచ్చు, ఒక జిమ్ బాడీ, మంచి ఫిట్నెస్ ఉండే పర్సనాలిటీ ఉండొచ్చు, మంచి కామిక్ సెన్స్ ఉండే, మంచి హ్యూమర్ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. దాంతోపాటుగా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బీభత్సమైన కష్టాలు ఎవడికి లేవరా ఈ ప్రపంచంలో కష్టాలన్నీ ఈ మనిషికి వచ్చినారా అనేటువంటి కష్టాలైనా అయి ఉండొచ్చు. లేదా భయంకరమైన పాష్ రిచ్ లైఫ్ స్టైలు, పొగరు, యాటిట్యూడు, అది నీకు ఇన్బిల్ట్ ఉండాలి. కొంతమంది కంటెస్టెంట్స్ ఎలా సెలెక్ట్ అవుతారంటే ఆడికి పొగరుందని ఆడికి తెలియదు. ఆడు బలుపురా నాయన, నోరు తెరిస్తే మామూలు బలుపురా నాయన వీడికి అని ఆడిని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అతనికి తెలియదు. అతని సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అతను మాట్లాడే విధానం అంట, నేనేమంటున్నా ఇన్బిల్ట్ నీలో బలుపు ఉండాలి. ఇన్బిల్ట్ నువ్వు వర్స్ట్ క్యాండిడేట్ అయి ఉండాలి. నోరు తెరిస్తే గర్వము, పొగరు, బలుపు, ఏంద్రా వీడు మాట్లాడేది, సెన్స్ లేకుండా మన మీదే పంచులేస్తున్నాడు, మన మీదే ఓవర్ చేస్తున్నాడు అనే సెన్స్ ఉండే వాళ్ళని కూడా తీసుకుంటారు వాళ్ళు. వీడు అలాగే బిహేవ్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత.
అది నువ్వు తెచ్చిపెట్టుకున్న యాటిట్యూడ్, తెచ్చిపెట్టుకున్న గర్వం రాకూడదు. నీకు ఇన్బిల్ట్ ఉంటే నువ్వు ఒక్కోసారి సెలెక్ట్ అవుతావు. అది మనకి ఇప్పుడు నెగిటివ్ యాంగిల్ మన దాంట్లో ఉందని మనం ఒప్పుకోం, కానీ మన దాంట్లో ఉంటే అది కూడా మన సెలక్షన్కి ఉపయోగపడుతుంది. అలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటే తీసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఆర్ వెరీ హై. కాబట్టి కొంచెం ట్రై చేయండి. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ ఉంది, నేను క్లియర్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. చాలా నెల అయింది కాబట్టి కొంచెం అది ఇది అవ్వచ్చు, చెప్పాల్సిన వరకు చెప్పాను. తర్వాత బిగ్ బాస్ హోస్ట్ నాకు సరే బిగ్ బాస్ బజ్ హోస్ట్ వచ్చేసరికి ప్రేరణ గారు అని నేను చెప్పాను, కానీ ప్రేరణ గారు ఆ ప్రాసెస్ ఇంకా రావలేదు. ప్రేరణ గారితో కూడా ఇంకా అంటే ఇప్పుడు ఫైనలైజ్ అవ్వలేదు ప్రేరణ గారు కూడా అనేది టాక్. కాబట్టి బిగ్ బాస్ టీం ఇంకా దాని మీద ఒక డెసిషన్ తీసుకోలేదని అనిపిస్తుంది. ఉంటే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఫర్ ప్రేరణ గారు అని నేను అనుకున్నా. ఇప్పుడు ప్రేరణ గారితో పాటుగా రోహిణి గారికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయని టాకు. ఎందుకంటే కామెడీగా ఉంటారు, ఆవిడ కామెడీగా మాట్లాడతారు కాబట్టి కొంచెం కామికల్గా వెళ్ళాలి అనుకుంటే, కామికల్గా వద్దురా అనుకుంటే ప్రేరణ గారే పర్ఫెక్ట్ యాప్ట్. కామెడీగా వెళ్ళాలనుకుంటే రోహిణి గారు, లేదు విన్నర్నే పెట్టాలి అనుకుంటే నిఖిల్. కానీ కన్నడ తెలుగు అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ కంటెస్టెంట్నే మళ్ళీ పుష్ చేస్తారని నేను అనుకోవట్లా. లేదు రన్నరప్ వచ్చిన గౌతమ్ కృష్ణ అతవేళ చేస్తానని ఇంట్రెస్ట్ ఉంటే గౌతమ్ కృష్ణ పెట్టే ఛాన్స్ ఉంది. లేదు అంటే గౌతమ్ కృష్ణ, ప్రేరణ, రోహిణి ఈ ముగ్గురులో ఒకరు బిగ్ బాస్ బజ్ హోస్ట్గా ఉండే అవకాశం వెరీ హై. అది జరగబోయేది. ఇప్పుడు కంటెస్టెంట్స్లోకి వస్తే ఈసారి కంటెస్టెంట్స్ని ఖచ్చితంగా వీళ్ళే వెళ్తారనే మానవుడు కూడా దేవుడు దిగి వస్తే తప్ప పైన చూస్తే 360 డిగ్రీస్లో అన్నీ చూసేటోడు తప్ప ఎవడు చెప్పలేడు. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీకి ఎలక్షన్స్ ఉంటాయి, దాంట్లో కూడా కాంటెస్ట్ పెడతారని టాక్ ఉంది, దాంతోపాటు జనాలను ఇంక్లూడ్ చేస్తారని టాక్ ఉంది. ఇన్ని జరుగుతున్నప్పుడు అది కూడా ఒకరిన ఇద్దరినే కాదు 5 మందిని తీసుకోవచ్చు కూడా కామన్ మ్యాన్స్ అనేది కూడా టాక్ ఉంది. కామన్ మ్యాన్స్ అంటే అందరూ కామన్ మ్యాన్స్ అంటే నార్మల్ మనూళ్ళు నడుచుకుంటూ వెళ్ళి మనూళ్ళు నార్మల్గా ఉండేవాళ్ళని కాదు, ఒక రకమైన ఇన్ఫ్లుయెన్సర్స్ మనీ పాపులర్ కాని పర్సన్స్ని కామన్ మ్యాన్ లెక్క తీసుకుంటారు. అంత జరుగుతున్నప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకుంటారు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అయ్యేంత వరకు 100% వీళ్ళు వస్తారని చెప్పలేం. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది పేర్లు చెప్తారు. ఒకటి రాస్తారని వచ్చే ఛాన్స్ ఉంది, వీళ్ళు అప్రోచ్ అయితే అవుతారు. ఎందుకంటే మనోడు ఫేడ్ అవుట్ అయి ఉన్నాడని నేను డైరెక్ట్గా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే పెంట కాన్వర్జేషన్లో పెంట ఆడియో రికార్డులు ఏదేదో రివీల్ అయ్యి ఉన్నాయి మనోడి. లావణ్య గారని రకరకాల కాన్వర్జేషన్స్, బూతులు, అంటే కెరీర్ స్పాయిల్ చేసుకున్నాడు స్వయంకృతాపరాధం అనే సెన్స్లో కనపడుతుంది. కానీ అది అతను తప్పు లేకుండా ఉండుండొచ్చు, అది ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అని అనుకుంటా ఉండుండొచ్చు. ఆ టైంలో బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నార్మల్గా అడుగుంటే మోస్ట్లీ అన్ని సీజన్స్ నుంచి అడుగుతున్నారు, కానీ అతను వెళ్ళట్లేదు. కానీ ఈ సీజన్లో మేబీ వెళ్ళే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనను ప్రూవ్ చేసుకోవడానికి ఒక టాలెంట్, ఒక షో ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ వేస్తున్న బ్లేమ్ ప్రకారం నేను ఆ మనిషిని కాదు, నిజంగా ఆ మనిషి కాకపోవచ్చు, అతను కాదు అని ప్రూవ్ చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ కావాలి, అలాంటి వాటికి వస్తారేమని. తర్వాత రమ్య పికిల్స్ చాలామంది రారంటున్నారు, చాలామంది వస్తారంటున్నారు, కానీ 100% వస్తారని నేను చెప్పలేను. 99% వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ హై. వస్తే సీజన్కి హైప్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న విషయం మాట్లాడుకుందాం. వాళ్ళ ముగ్గురు అక్కా చెల్లెలకి 3 యూట్యూబ్ ఛానల్, 3 అక్కా చెల్లెలకి నోరు ఎక్కువ, నోరు ఇన్ ద సెన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ బాగా మాట్లాడగలుగుతారు. 3 అక్కా చెల్లెలు బాగానే ఉంటారు. 3 అక్కా చెల్లెలకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి, 3 అక్కా చెల్లెలకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 3 అక్కా చెల్లెలు ఏ అక్కా చెల్లెలు వెళ్ళినా ఎగ్జాంపుల్కి రమ్య ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళందరిలోకి బాగా అందంగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటా, దాంతోపాటుగా మూవీస్లో కూడా యాక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ యాప్ట్ అమ్మాయి, కాంట్రవర్షీలో ఉంది, మూవీస్లో యాక్ట్ చేసింది, చూడడానికి చాలా బాగుంటుంది, దాంతోపాటుగా ఫిట్గా ఉంది. ఇన్నున్నప్పుడు ఆవిడని తీసుకుంటే జరిగే ప్లస్లు ఏంటంటే బిగ్ బాస్కి ఆల్రెడీ మిలియన్స్లో రీచ్ ఉంది. దాంతోపాటుగా రమ్య పికిల్స్ తెలియని వాళ్ళు లేరు, ఆవిడ లోపలికి వెళ్ళారు అనుకో, వాళ్ళిద్దరు అక్కలు, సిస్టర్స్ అక్కలు, ఆ చెల్లెలు అక్కలు తెలియదు, అక్కలేలే, వాళ్ళిద్దరూ ఈవిడి సపోర్ట్ చేస్తూనో వీళ్ళకి సరే రిలేటెడ్గాను వీడియోలు చేసిన వైరల్ అవుతాయి, ట్రోల్స్ అవుతాయి. వాళ్ళ సిస్టర్ని ఎవరైనా ఏమన్నంటే వాళ్ళ మీద రియాక్ట్ అయినా ట్రోల్స్ అవుతాయి, వైరల్ అవుతాయి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ఎటు తిరిగి బిగ్ బాస్కి కావాల్సినంత మైలేజ్ తీసుకుని వస్తారు. దాంతోపాటుగా బూతులు తిట్టింది కదా ఎలా తీసుకుంటారు అనేసి కొంతమంది అనుకోవచ్చు. బూతులు తిట్టింది వాళ్ళ అక్క, రమ్యకి ఏముంది, వాళ్ళ అక్క తిట్టినా కూడా ఆ తర్వాత వాళ్ళ అక్క పాజిటివ్ అవుతుంది, వాళ్ళ అక్కతో బాగానే ఉంటున్నారు, అందరూ జనాలు మాట్లాడుతున్నారు, వాళ్ళ అక్క కూడా వీడియోలు చేసుకుంటున్నారు. అది అసలు అవన్నీ చూడరు. బూతులు తిట్టినంత మాత్రం అయ్యేదే ఉంది. అలాంటి కంటెస్టెంట్స్ కూడా ఒకరు కావాలి. ర్యాష్ కంటెస్టెంటు, మాస్ కంటెస్టెంటు, నోరు ఎక్కువ ఉండే కంటెస్టెంట్స్ వాళ్ళకి కావాలి. అలాంటి కేటగిరీలో కూడా సెలెక్ట్ చేయొచ్చు. మనకి సెలెక్ట్ చేసి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటని తెలుస్తుంది. 10 మందితో మాట్లాడేటప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ చేయడం ఏంటి, ఇంత అమాయకురాలు, ఇంత పిలిపిత్రేంది అని మనకు ఒక్కోసారి మన యాంగిలే మారిపోవచ్చు, వెళ్ళే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇమాన్యుయల్ వెళ్ళే ఛాన్స్ 99% ఉంది. ఆ తర్వాత సరికి నెక్స్ట్ శివ్, ప్రియాంక జైన్ వాళ్ళ లవర్ శివ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇతను ఒక యూనిక్ కంటెస్టెంట్, డిఫరెంట్ కంటెస్టెంట్. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది అతను ఎలా ఉంటాడంటే కొంత మాస్ యాంగిల్ ఉంది, కానీ దాన్ని
కవర్ చేస్తున్నట్టుగా ఉంటాడు. అంటే ఎట్లా అంటే ప్రొఫెషనల్గా అందరితో బాగుంటాడు, డీసెంట్గా ఉంటాడు, ఒబిడియంట్గా ఉంటాడు. ఇన్బిల్ట్ లోపలేమో కాప్ ఆడగలుగుతాడు, ఫైట్ చేయగలుగుతాడు, జిమ్ బాడీ ఉంది, ఫిట్ బాడీ ఉంది, చూడడానికి అమాయకంగా కనపడతాయి. అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి శివులో. అది నెగిటివ్ కూడా అవ్వచ్చు అతను. అది ఆ నెగిటివ్ కూడా ఎట్లా అంటే ఏంట్రా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడు. అతను బిహేవియర్ నేను చూశాను, డైరెక్ట్గా చూసిన దానికి కూడా నాకు అనిపించింది ఏంటంటే అతను డైరెక్ట్గా చాలా ఒబీడియంట్గా మాట్లాడుతాడు అందరితో. సార్ మేడం, ఓకే సార్, అందరినీ సార్ అంటాడు, నన్ను కూడా సార్ అంటాడు, మిగతా వాళ్ళందరూ సార్ అంటాడు, మేడం అంటాడు. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బెడిచుకుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సార్ అంటూ బిహేవ్ చేసినప్పుడు సార్ అంటాడు, గొడవ వేసుకుంటాడు, ఏంట్రా ఇతను యాక్టింగ్ చేస్తున్నాడు అనే సెన్స్లో కూడా వేరే రకంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొంత డిఫరెంట్గా ఉంటుంది అతని క్యారెక్టర్. అతను లోపలికి వెళ్తాడు మోస్ట్లీ. వెళ్ళినప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది, నేను చెప్పింది గుర్తుపెట్టుకొని. ఆ తర్వాత ప్రభాకర్ గారు ఉన్నారు చూసారు, ఆయన కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయనకి బిగ్ బాస్ ఇష్టం అని పర్సనల్గా నేను ఒకసారి చూసినప్పుడు ఆయన అన్నారు, ఇప్పటికైనా వెళ్ళొచ్చేమో కానీ నాకు దాని మీద నెగిటివ్ ఏం లేదు, వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడు వెళ్తానో తెలియదు అది రెడ్డి అని చెప్పారు అన్న. కాబట్టి మేబీ వెళ్తారేమో. ఈయన ఎందుకు అనిపించిందంటే షో ఒకటి ఉంది, జాతిరత్నాలు కుకింగ్ షో అని, దాంట్లో ఆయన తీసుకున్నారు. అదొకటి ఛాన్స్ ఉంది. మేబీ ఉంటే బాగుంటుంది, ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సీనియర్ యాక్టర్ లాగా శివాజీ గారి లాగానో లేకుంటే ఇంకొకరిలాగా ఉంటే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆయనతో పాటు రితు చౌదరి ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తర్వాత దేబ్జానీ ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత నేను అనుకున్నది ఆ జర్నలిస్ట్ మూర్తి ఉన్నారు చూసారు పెద్ద ఆయన ఉంటే బాగుంటుంది సీనియర్ కేటగిరీలో అని అనుకున్నాను. దాని తర్వాత సీనియర్స్లో ప్రగతి గారు ఉన్నారు చూసారు, ఆర్టిస్ట్ ప్రగతి గారు, ఆవిడ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు చూసారు, ఆవిడ పేరు సృష్టి, ఆవిడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఉంటారో లేదు తెలియదు, నేను చెప్పిన ఫస్ట్ 5-6 మంది మాత్రం ఉండే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. వీళ్ళు ఉంటే బాగుంటుంది. తర్వాత నిఖిల్ ఉన్నాడు చూసారా, అతను ఎవ్రీ సీజన్ అడుగుతున్నారు, ఈ సీజన్లో ఉంటారని అంటున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి బంచిక్ బబ్లు, ఇతను 99.99% కన్ఫర్మ్. మనోడు మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఉంది మనోడిది, ప్లస్ కామెడీ వీడియోస్ బాగా చేస్తున్నాడు. ఇతను ఉంటే వర్కౌట్ కూడా అవుతుంది సీజన్కి. కొంచెం కామెడీగా ఫన్నీగా ఉంటుంది మనిషి, రియల్ లైఫ్లో కూడా ఫన్నీ పర్సనాలిటీ కాబట్టి. ఆ తర్వాత ప్లస్ ఫన్నీ పర్సనాలిటీ విత్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఉంది అంటే అది మంచి కాంబినేషన్ కూడా. ఇదే కాంబినేషన్ ఇతనికి ఉంది, ఇమానియల్కి కూడా ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరినే తీసుకుంటారా ఇద్దరిని తీసుకుంటారా అనేది డౌట్. ఎందుకంటే ఇద్దరిది సేమ్, ఇద్దరు కామెడీ చేయగలుగుతారు, ఇద్దరికి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇతనికి పేరెంట్స్ లేరు, ఇతనికి వచ్చేసరికి భయంకరం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, పెద్దానికి ఎమోషన్ అవుతూ ఉంటాడు. ఆ ఎమోషన్ జస్టిఫికేషన్ ఉంది. కానీ ఇద్దరు ఎమోషనల్, ఇద్దరు కామెడియన్స్, ఇద్దరు ఒకరిని ఇద్దరిని తీసుకుంటారని డౌట్. ఆ తర్వాత ఇంకా చాలా నేమ్స్ నా దగ్గర చెప్తా ఉన్నాండి. ఇవిడున్నారు చూసారా మన బేబీ సినిమాలో సెకండ్ హీరో ఉన్నారు చూసారా, ఏంట్రా సెకండ్ హీరో పేరు ఆయన పేరేంది, సన్నంగా పొడుగా బాగుంటాడు చూసారా, ఎంఎన్ లైన్లో పెట్టి కిసులు పెడతా ఉంటాడు పబ్లో, ఆయన. సో అతను ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సరికి ఇంకేమో ఉన్నాడు, చాలా నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ మీద ఒక వీడియో చేస్తానండి, పర్ఫెక్ట్గా సేమ్ కంటెస్టెంట్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే కామన్ మ్యాన్స్ ఉన్నప్పుడు 4-5 అంటున్నప్పుడు ఎవరిని ఎట్లా తీసుకుంటారో ఏ విధంగానే తెలియదు. ఇంకా ఒక లేటెస్ట్ అప్డేట్ అంటే బిగ్ బాస్ టీము ఈసారి టీంని ఎర్లీగా కాల్ చేసింది. చాలా ఎర్లీగా, ప్రతిసారి కంటే కూడా ఒక 1.5 to 2 months ఎర్లీగా టీం పిలిచింది. అది ఎప్పుడు ఏ సీజన్లో జరగలేదు. ఐ నో దట్, ఏ సీజన్లో జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో ఫస్ట్ టైం వాళ్ళ టీంని ఎర్లీగా వర్క్ పిలవడం ఫస్ట్ టైం జరిగింది. అది ఎందుకు అనేసి అనిపిస్తుంది అంటే ఎర్లీగా టాక్స్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్లో టీంని ఇన్వాల్వ్ చేయబోతున్నారేమో. ఎందుకంటే కామన్ మ్యాన్ కాంటెస్ట్ జరుగుతుంది కాబట్టి ఆ జరుగుతున్న ప్రాసెస్లో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలి. మేబీ మీరు పంపించే వీడియోస్ కావచ్చు, మీరు పంపించే మెయిల్స్ కావచ్చు, వీళ్ళన్నింటిని ఫిల్టర్ చేసి వీళ్ళ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి, వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేసి, దాంట్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అవన్నీ ఇవ్వాలి కదా, చెక్ చేసి వీళ్ళు ఎవరు సూట్ అవ్వచ్చు, వాళ్ళ రియల్ లైఫ్ బిహేవియర్ ఏంటి, వీళ్ళకి ఎవరికైనా కాంట్రవర్షియల్ ఉన్నాయా, వాళ్ళ ఏంటి అని కనుక్కోవడానికి ఒక టీం ఉండాలి. కాబట్టి ఈసారి చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, చాలా గట్టిగా బిగ్ బాస్ సీజన్ అయితే హిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది క్లియర్ కనపడిపోతుంది. వాళ్ళు చేసే మూమెంట్స్ కావచ్చు, వాళ్ళు చేసే యాక్టివిటీస్ కావచ్చు. అంటే నాకైతే హైప్ అయితే వస్తుంది, బిగ్ బాస్ సీజన్ 9కి హిట్ కాబోతుంది అని అనిపిస్తుంది. ప్రతి సీజన్లో చెప్పేటట్టుగానే ఈ సీజన్లో ఫ్లాప్ అయితే ప్రతి సీజన్లో తిట్టేటట్టుగా నన్ను కూడా తిడతారు, తప్పదు. ఇది జరగబోతుంది. ఇంకేమైనా ముందు మిస్ చేశానా? అన్నీ చెప్పాను అనుకుంటా. అంతే. మీకు ఏమనిపిస్తుంది వీడియో? నేను అన్నీ చెప్పానా? కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి వదిలేసేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో రిపీటెడ్గా పెడతానే ఉంటాను. ఫార్మర్ నేత్ర వస్తే బాగుంటుంది అనుకున్నాను, మేబీ రారు అనుకుంటున్నాను. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు సరైన కంటెస్టెంట్స్, పేర్లు గుర్తురావట్లా. నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉండండి, నేను పెడతా ఉంటాను. ఇంకా 2 months ఉంది కదా, కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చిందని బట్టి పెడతా ఉంటాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఈసారి రివ్యూస్ చెప్పడం చాలా ఓవర్గా ఉండబోతున్నాయి, చాలా బాగుండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.